అన్నీ కలెక్టర్లే అంటే సరికాదు. ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్లు పని ఒత్తిడి తీవ్రంగా ఉందని, క్షేత్రస్థాయిలో సిబ్బంది లేరని వెల్లడి. అధికారుల వికేంద్రీకరణతోనే మేలు జరుగుతుందని అభిప్రాయం. 5 జిల్లాల కలెక్టర్లతో భేటీ అయిన ధరణి పునర్నిర్మాణ కమిటీ మరికొన్ని సమావేశాల తర్వాతే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక. ముఖ్యంగా ధరణి దరఖాస్తుల పరిష్కారంలో అధికారులకు వికేంద్రీకరణ చేయడం మేలని చెప్పేసి జిల్లా కలెక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ధరణి పరిధిలోని ప్రతి మాడ్యూల్స్ ద్వారా వచ్చే దరఖాస్తులన్నింటినీ జిల్లా కలెక్టర్లే పరిష్కరించే పద్ధతి సరైంది కాదని, ఇందుకు పరిస్థితుల్లో కూడా అనుకూలంగా ఉండవని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ధరణి దరఖాస్తులు పెండింగ్ పెరిగిపోతున్నాయని వెల్లడించారు. ధరణి పునర్నిర్మాణ కమిటీ సచివాలయంలోని 5 జిల్లా కలెక్టర్లతో మాట్లాడిందన్నమాట. అందులో వీరైతే ఈ విధంగా తెలియజేశారు. అన్ని సమస్యలకు తగిన మాడ్యూల్స్ అయితే లేవు. ధరణి పోర్టల్లో అన్ని సమస్యల పరిష్కారానికి అవసరమైన మాడ్యూల్స్ లేవని, తమకు ఉన్న పని ఒత్తిడితో అన్ని దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించేందుకు జాప్యం జరుగుతుందని కలెక్టర్లు అయితే తెలిపారు. ఈ మేరకు అవసరమైన సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో లేరని తేల్చి చెప్పారు. సమస్యల పరిష్కారం అధికారులు కేవలం కలెక్టర్లకే కాకుండా కేటగిరీల వారీగా తహసీల్దార్లకు, ఆర్డీఓలకు కూడా ఇవ్వాలని సూచించారు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంపై కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం మార్గదర్శకాలు అయితే చేయలేదని కూడా చెప్పారు. సో అందువల్ల మరికొన్ని సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం.